సరయూ నది తీరంలో మను చక్రవర్తి నిర్మించిన నగరం అయోధ్య. ఆ అయోధ్యకి రాజు దశరథుడు. ఆయనకి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. కానీ వారికి పిల్లలు లేరు. ఆ విషయం దశరథుడిని చాలా బాధపెడుతుంది. అందుకోసం అశ్వమేధ యాగం చేయాలని నిర్ణయించుకుని తన మంత్రి సుమంత్రుడికి చెప్పి మన మహర్షులందరినీ తీసుకుని రమ్మన్నారు. ఆయన వెళ్ళి జాబాలి, వశిష్ఠుడు వంటి మహర్షులను తీసుకొచ్చారు. వచ్చిన వశిష్ఠునితో దశరథుడు, నేను సంతానం కోసం అశ్వమేధ యాగం చేయాలనుకుంటున్నాను. రాక్షసుల వల్ల కానీ మనుషుల వల్ల కానీ ఆ యజ్ఞం ఆగిపోకుండా మీరే పూర్తి చేయించాలి అని ప్రార్థించాడు. తప్పకుండా చేయిస్తాను అని మాటిచ్చి, నువ్వు ఋష్యశృంగ మహర్షిని తీసుకుని వచ్చి పుత్రకామేష్టి చేయించు. అప్పుడు నీకు విష్ణువే పిల్లవాని రూపంలో పుడతాడని చెప్పాడు. ఆ మాటలు విని దశరథుడు ఎంతో సంతోషించి ఆ ఋష్యశృంగ మహర్షిని తీసుకువచ్చి తనతో పుత్రకామేష్టి చేయించమని కోరుకున్నారు. దానికి ఆ ఋష్యశృంగుడు మహర్షి సంతోషించి యజ్ఞం ప్రారంభించారు. ఆ యజ్ఞం చూడడానికి దేవతలు, యక్షులు, గంధర్వులు, ఆ బ్రహ్మగారు కూడా వచ్చారు.